జిల్లా కలెక్టర్తో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. జిల్లాలో 2.5 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని, వాటిలో కొన్ని అన్యక్రాంతం, కొన్నిటికి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని కలెక్టర్కు వివరించినట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇక వాటిని గుర్తించి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు అబ్దుల్ అజీజ్ వివరించారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరామన్నారు. చాలా దొంగ పట్టాదారు పాస్బుక్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేశాము. ఆ పట్టాదారు పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అనాథరైజ్గా ఇల్లీగల్గా తీసుకునేవి, అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది. తను నెక్స్ట్ ట్యూస్డే లోపల దానిపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అదేవిధంగా ఈ ఉమ్మీద్ పోర్టల్ ఏదైతే ఉన్నాయో, ఆస్తులు ఏదైతే ఉంటే అవన్నీ కానీ ఆన్లైన్ డిజిటలైజ్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ చట్టం అన్నమాట. దానికి గెజెట్ అయినవి అన్నీ ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ అన్ని ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం జరిగింది, గెజెట్ అయినవన్నీ. అయితే ఈ క్రమంలో మేము వక్ఫ్ బోర్డ్ ఫామ్ అవ్వక ముందు, ఈ టర్మ్ నేను చైర్మన్గా కాకముందు మా దగ్గర 65,000 ఎకరాలు ఐడెంటిఫై చేసుకున్నారు గెజెట్లో. ఇప్పుడు రీసర్వేలు చేసి డాక్యుమెంట్స్ అన్నీ, ఇనామ్ ఫేర్ రిజిస్టర్స్, ఆర్ఎస్ఆర్స్ అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు దాదాపు 81,000 ఎకరాలు ఈరోజు మేము పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా దొంగ పట్టాదారు పాస్బుక్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేశాము.